మరో అంశం చూద్దాం. శ్రీశైలం తరహాలో శ్రీకాళహస్తిలోని నంది సేవలో మరో సంఘటన చోటు చేసుకుంది. చండికేశ్వర స్వామిని మోస్తున్న శివ భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో చండికేశ్వర స్వామి పల్లకి కింద పడిపోతుందని కూడా భక్తులు పల్లకిని రోడ్డుపైనే దింపేశారు. అయితే భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ అంశానికి సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, దేవుణ్ణి రోడ్డు మీద పెట్టేసి భయపడి వెళ్ళిపోయిన పరిస్థితి, అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, ప్రస్తుతం అది ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి, వైరల్గా వెళ్ళిపోయింది. సో ఎలా చూడాలి దీన్ని? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే శ్రీశైలంలో జరిగిన తరహాలో ఏదైతే శ్రీకాళహస్తిలో జరిగిందా అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు ఒక రకంగా చెప్తున్నారు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఒక విధంగా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి అర్ధరాత్రి 1:30 నుంచి 2 గంటల సమయంలో లింగోద్భవ దర్శనం ఉంటుంది. ఆ సమయంలో కేవలం కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అందులో ప్రధానంగా పాలక మండలి సభ్యులకు సంబంధించి సుమారు 15 మంది పాలక మండలి సభ్యులకు సంబంధించి భారీ స్థాయిలో 200 పైచిలుక వారి బంధువులు కావచ్చు, వారి అనుచరులతో భారీగా ఆలయంలోకి చేరుకోవడం కావచ్చు. మరోవైపు అక్కడే ఉన్నటువంటి రాత్రి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు అక్కడే ఈ లింగోద్భవ దర్శనానికి ఏదైతే అక్కడే శివస్వాములు కావచ్చు, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా భారీగా ఆలయంలో చేరుకోవడం, ఆ సమయంలోనే ఈ నందివాహన సేవ ఆ ప్రాంతానికి రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి శివస్వాములు ఆ వాహనాన్ని మోసేందుకు వాళ్ళైతే ప్రయత్నించారని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ముఖ్యంగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే శ్రీశైలంలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకుండా పూర్తిగా దీనిపై చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే ఈ కాళహస్తిలో జరిగేటువంటి ఈ వాహన సేవకు సంబంధించి ముఖ్యంగా శివస్వాములు అనేవాళ్ళు కాదు, ముఖ్యంగా ఒక డ్రెస్ కోడ్ అనేది పెట్టి వారిని కొంతమంది శివస్వాములు మాత్రమే ఈ వాహన సేవలో పాల్గొనే విధంగా ఏదైతే చర్యలు చేపట్టామని చెప్పేసి ఆయన అయితే ఎస్పీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ప్రధానంగా ఒకటే అన్నారు, ముఖ్యంగా ఎస్పీ ఒకటే మాట్లాడారు, కొంతమంది దీన్ని వక్రీకరించి ఏదైతే భక్తులపై లాఠీ చార్జ్ చేశారు, శివస్వాములని లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఇట్లా తప్పుడు ప్రసారాలు చేస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, మీడియా ఛానల్ సంబంధించి వారిపై కేసులు కూడా పెడతామని చెప్పేసి ఎస్పీ అయితే తెలుపుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా ఆలో చూసుకున్నట్టయితే కేవలం అప్పుడు ఏం జరిగిందంటే రాత్రి 1:30 సమయంలో ఈ నందివాహన సేవ వచ్చిన సమయంలో ఆ వాహనం వచ్చినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, శివస్వాములు ఒక్కసారిగా వాహనం దగ్గరికి రావడంతో వాహనం వెనక్కి వాలిపోయే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఉన్నటువంటి భక్తుల మీద వాహనం పడిపోతుందని వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని వారించి వారిని తోసివేయడం జరిగింది. ఆ సమయంలో శివస్వాములు ఒక్కసారిగా పోలీసులపై తోపులాట జరిగిన నేపథ్యంలో 3 పోలీసులు కింద పడడంతో ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేసినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు దీనిపై లాఠీ చార్జ్ కాదు, ఖచ్చితంగా భక్తులు ఎవరైతే అక్కడ శివస్వాములు ఒక్కసారిగా అందరూ వచ్చి పడడంతో అందరినీ పక్కకు తరిమివేయడం జరిగిందే కానీ ఎవరిపై లాఠీ చార్జ్ చేయలేదని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న శివరాత్రికి సంబంధించి చూసుకున్నట్టయితే శ్రీకాళహస్తిలో ఎప్పుడు చేయనటువంటి దర్శనాలు, భక్తులకి క్యూ లైన్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అంత త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించాము. అంత స్థాయిలో చేసిన మేము భక్తులపై ఎలా దాడి చేస్తామని చెప్పేసి ఏదైతే పోలీసులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న భక్తులు మాత్రం వేరే విధంగా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసులు ఒక్కసారిగా మాపై దాడి చేశారు, ముఖ్యంగా శివస్వాములపై లాఠీ చార్జ్ చేశారు ఏదైతే అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఇప్పటికీ దానిపై ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 1:30 సమయంలో జరుగుతున్నటువంటి లింగోద్భవ సమయంలో ఏదైతే గుళ్ళో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఆలయ పాలక మండలి సభ్యులు భారీ స్థాయిలో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందనేది కూడా పూర్తిగా బయటపడిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆలయం లేక్ చేరుకున్న తర్వాత ఒక్కసారిగా కంచె దూకి ఆ వాహనం దగ్గరికి చేరుకోవడానికి చాలామంది భక్తులు పోటీలు పడ్డారని చెప్పేసి వారిని తగ్గించడానికి వాళ్ళని పూర్తిగా అరికట్టేందుకే పోలీసులు ఈ చర్యలు చేపట్టారని చెప్పేసి పోలీసులు కూడా ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటికీ సోషల్ మీడియాలో వేరే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు వీరిపై ఎవరెవరైతే తప్పుడుగా ప్రసారాలు చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి. అంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం, స్వాములు అక్కడ ఉన్నటువంటి ఎవరినైతే పోలీసులు లాగుతున్నారో వాళ్ళ మెడలో ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే అసలు స్వాములు ఏమంటున్నారు, పోలీసులు వైఖరి చేస్తాం, కేసులు నమోదు చేస్తాం అంటున్నారు. అసలు స్వాముల డిమాండ్ ఏంటి, ఎందుకు ఇట్లా జరిగిందనే విషయానికి సంబంధించి వాళ్ళు మీతో ఏం చెప్పారు?
అంటే స్వాముల డిమాండ్ ఒకటే, అంటే కొంతమందికి మాత్రం అక్కడ వాహన సేవల్లో పాల్గొనేందుకు స్వాములకి అవకాశం ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నట్టు ఆ సందర్భంలో ఏదైతే అప్పుడు గొడవ జరుగుతున్న సందర్భంలో ఒకసారిగా వాహన సేవలో ఉన్నటువంటి స్వాములను సైతం లాగి పడేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా అక్కడ బాధలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒకటే అన్నారు, మాకు అవకాశం ఇచ్చారు కానీ ఇక్కడ ఎవరూ లేరు. ముఖ్యంగా ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. భారీగా సామాన్య భక్తుల్ని ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇది దారుణం అని చెప్పేసి శివసాములు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న కాళహస్తి ఈశ్వరుని దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే లింగోద్భవ దర్శనానికి సామాన్యులకి ఎవరికీ అవకాశం లేకుండా పోయిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే సుమారు 15 మంది పాలక మండలి సభ్యుల్లో సుమారు 300 మంది వాళ్ళే ఉంటే మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు ఒక్కొక్క పాలక మండలి సభ్యుడు 20 మందిని తీసుకొచ్చి పూర్తిగా ఆలయం ముందు వాళ్ళే కూర్చుంటే మేము కనీసం స్వామివారిని దర్శించుకోగలమా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శివస్వాములు అయితే ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎందుకో ముఖ్యంగా శివరాత్రికి సంబంధించి మాల ధరించి ఏదైతే వ్యయ ప్రయాసాలు గురించి ఏదైతే శ్రీకాళహస్తికి చేరుకొని స్వామి దర్శనానికి వస్తే స్వామి దర్శనం కూడా చేయనీయకుండా ఇక్కడ అడ్డుకున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.